హలో గైస్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్ బ్యాక్. ఈ రోజు వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరం ప్లాన్ చేసుకున్నాం జుమేరా బీచ్ పోదాం అని చెప్పేసి. సో మేము అందరం అయితే స్టార్ట్ అయిపోయినాం. సో మన వాళ్ళు అయితే బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తారు. ఓకే, వీడియో గోనా బి రాక్. ఎవరైతే మన ఛానల్ ని కొత్త వీడియో చేస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి. అల్కూజ్ ఇండస్ట్రియల్ ఏరియా 2 లోనే ఉన్నాం. సో ఇప్పుడైతే జేబీఆర్ డైరెక్ట్ బస్ ఉంటది. బస్సు నెంబర్ వచ్చేసి 84 పోతుంది. ఓకే, ఎవరైనా మీరు అల్కూజ్ నుంచి పోవాలనుకుంటే మాత్రం 84 బస్సు జుమేరా బీచ్ కి అయితే పోతుంది. సో అక్కడికి పోయినాక అక్కడ ఏమేమి ఉంటది, అసలు మేము ఎట్లా ఎంజాయ్ చేస్తాం అనేది మీకు మొత్తం ఈ వీడియో త్రూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనోళ్ళు అయితే ఇక్కడ వెయిట్ చేస్తారు. మనోడు వచ్చేసి అయితే సౌద్, ఓకే, కృష్ణ అండ్ రెహాన్. ఓకే, వీళ్ళు అయితే నలుగురం అయితే పోతున్నాం. హౌ ఇస్ యువర్ ఫీలింగ్ గైస్? We get bored in room. That's why we are going to. अभी इधर बस आएगा, बस आने के बाद फिर पंच करके हमें जब वहां से पहुंचेंगे इसका नजारा कुछ अलग होगा, वो भी आपको दिखाएंगे. Let's go. So guys, మనమైతే బస్ లెక్కి కూర్చున్నాం. ఓకే, మేమే నలుగురం లాస్ట్ గా కూర్చున్నాం. ముంగట్నైతే ఎవరు లేడు. సో మనమైతే ఫైనల్ గా అల్కూజ్ నుంచి వెళ్ళి జేబీఆర్ మరీనాకి అయితే రీచ్ అయిపోయినాం. సో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే 84 బస్ కొని ఇక్కడికి రావడం. ఎందుకంటే ఓన్లీ బై ద బస్సే కాబట్టి బాగా తింపుకొని 1 hour 45 minutes జర్నీ అయితే మాకు పట్టింది. సో దీనికంటే బెటర్ ఏంటంటే మనం F15 బస్సు అల్కూజ్ నుంచి తీసుకొని ఆన్పాసివ్ మెట్రో స్టేషన్ కి వెళ్ళినాక అక్కడ నుంచి మెట్రో తీసుకొని డైరెక్ట్ మెట్రోలో జేబీఆర్ వస్తే ఇట్స్ వెరీ నియర్ టు ద జేబీఆర్ మరీనా. ఎప్పుడైనా మనం అల్కూజ్ నుంచి వెళ్ళి టక్కన రీచ్ అవ్వాలనుకుంటే మెట్రో ఈజ్ బెటర్. బస్ అనేది చాలా టైం తీసుకుంటుంది. నాకైతే ఇది జర్నీ నచ్చలేదు, ఎందుకంటే 1 hour 45 minutes మేము కూర్చుండి అలసిపోయినాం. సో ఇప్పుడైతే ఫైనల్ గా మనం వచ్చినందుకు ఎంజాయ్ చేయాలి కాబట్టి జేబీఆర్ మరీనాకి వచ్చినాం. సో అటు ముందుకు పోతే మొత్తం జేబీఆర్ మరీనానే. వచ్చేసి జుమేరా డిఎంసిసిలో ఉన్నాం. ఇదంతా డిఎంసిసి ఏరియా అన్నమాట. ఓకే, అటు ముందుకు పోతే జేబీఆర్ మరీనా బీచ్ వ్యూస్ అయితే మనకు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మన సర్కిల్ అది అక్కడ ఉంటది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళినాక మొత్తం కంప్లీట్ వ్లాగ్ చూపిస్తా గైస్. ఓకే, లెట్స్ గో. సో గాయస్, మొత్తం వ్యూస్ అయితే మరి వేరే లెవెల్ ఉన్నాయి. చూసిరు కదా వెనకాల ఇక్కడ మొత్తం షాప్లే పెట్టి ఉన్నాయి మన రోడ్ల మీద. కभी आया पहले एक ही बार आया था और वहाँ पे क्या है कि खाली दोस्त था, एक बार खाली बीच पे जाके वापस आ गया. 2 घंटे खाली वैसे होती है. अच्छा, नहाने के लिए आया सिर्फ? बस नहाने के लिए देखने आए थे बस वापस के लिए. लेकिन उतना एंजॉयमेंट नहीं हुआ था. 3 बजे के आसपास अगर आए होते तो ज्यादा कुछ देखना मिला अपने को. अभी क्या शाम का टाइम भी हो गया, 5:30 बज गया, तो क्या थोड़ा अंधेरा छाया होने वाला है अभी. मतलब whenever you want to come you have to come like at 3 o'clock. 3 to 5 it's very better to better है. क्योंकि क्या है तब अपने क्या है थोड़ा ब्राइटनेस वगैरह का यानी कि थोड़ा क्या बोलते हैं स्काई वगैरह नजर आता है. लेकिन बहुत अच्छा लग रहा है यार. इतना मैं भी पहली बार विजिट कर रहा हूँ. अभी तो बीच तक पहुंचे भी नहीं, बीच के पहले ही नजारा अच्छा लग रहा है. अगर बीच में पहुंच जाएगा तो और बहुत अच्छा व्यू होगा उससे भी. देखते हैं अभी. चलो गाइस, మనం బీచ్ సైడ్ అయితే ఇప్పుడు పోతున్నాం. చూసారు కదా మొత్తం అయితే వ్యూ అయితే చూడండి. వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంది ఇక్కడ. మాత్రం ఎంజాయ్ చేస్తాడు. చూద్దాం నెక్స్ట్ జేబీఆర్ మరీనా సైడ్ అయితే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినాక అక్కడికి పోయినాక చూద్దాం మొత్తం. బండిని కాఫీ షాప్ వేసేసి ఇక్కడ ముందట అయితే చూడు. देखो भाई, मेरा भाई बहुत एंजॉय कर रहा है. देखो अभी चश्मा लगा है, इतना अच्छा दिख रहा है भाई. देखो చూద్దాం ఇంకా ముందుకు పోయినాక ఏమేమి ఉంటాయో అవన్నీ. ఓకే, ఇప్పుడైతే మా వాళ్ళు అయితే ముందుకు వెళ్ళిపోతారు. ఇక దుబాయ్ లో ఈ ఒక్క విషయం మాత్రం బాగా మెచ్చుకోవచ్చు. చూపిస్తారు కదా, నేను చూపించుకుంటే కార్లు ఈ లోపలికి వస్తే ఇవన్నీ చూపెడుతుంది. అంటే దుబాయ్ ఏంటంటే ఒక మనిషిని మోటివేట్ చేస్తాను అన్నమాట. ఓకే, సో మోటివేట్ చేసాడంటే జీవితంలో ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి అవన్నీ చూపెడుతుంది అన్నట్టు. సో గాయస్, ఇక్కడ క్యాబిన్ చూసారు కదా, ఇక్కడ ఈ మారది ఉంది, దాని ముందట ధమాక్ ఉంది. సో దాని ముంగట ఐకానిక్ అని ఇంకేదో ఉంది. ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా మొత్తం మార్కెటింగ్ నడుస్తుంది. బిల్డింగ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అయితే ఘోరంగా నడుస్తుంది.
look at the view, guys. ఎంత మంచిగా ఉందో మన జాయింట్ వీల్ అయితే. इधर मरीना एरिया अन्नమాట. कुछ नोटिस किया इधर दमक प्रॉपर्टीज का क्या बिनता है, एक ईमार का प्रॉपर्टी का क्या बिनता है, डेमक टैग बन रहा था प्रॉपर्टी अभी, वो भी मैंने देखा. तो वो लोग क्या करते हैं पता है, अभी टूरिस्ट ज्यादा से ज्यादा इधर ही विजिट करते हैं पहले जब आते हैं दुबई में. हाँ तो उन लोगों के लिए प्रमोशन चाहिए. उनका वो एक साइट होता है ना, हाँ, वो साइट का प्रमोशन इधर लगवा के, मतलब उसका बिल्डिंग का स्ट्रक्चर पूरा दिखा के, इसका प्रॉपर्टीज दिखा के सेल करता है इधर. मतलब पब्लिक भी ज्यादा आता है, मतलब फोकस होगा उसके ऊपर. टूरिज्म बहुत है भाई, तो इसके लिए दुबई बहुत मोटिवेटेड है भाई. डेवलपिंग है यार, डेवलप. पब्लिक बहुत है भाई, पब्लिक बहुत है. समर में आने वाले हैं लोग, अभी ज्यादा आएंगे क्योंकि सीजन अभी स्टार्ट हो रहा है ना विंटर का, और ऊपर से न्यू ईयर भी खत्म ही हुआ है, अभी न्यू ईयर तो स्टार्ट. సో గాయస్ ఇక్కడ కనిపించేది జెట్ స్కీ అన్నమాట. సో ఇది సేమ్ కార్ టైప్ ఉంటది కానీ కార్ కాదు. సో దీని ప్రైజెస్ అయితే మన దోస్తు అక్కడ కనుక్కుంటుండు. సో అక్కడ కనుక్కున్నాక నేను కూడా మీకు షో చేస్తా. హైలైట్ ఉన్నాయి అన్ని. బెంట్లీ మోడల్, మర్సిడీస్ మోడల్, వోల్వో మోడల్, ల్యాంబోర్గిని మోడల్. ఇది ల్యాంబోర్గిని మోడల్, ఇది అయితే పింక్ కలర్ ది. బెంట్లీ మోడల్ లాస్ట్ ది. భలే ఉన్నాయి బై కార్లు అయితే. ఇక్కడ అన్ని బోట్లు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం రెంట్కి తీసుకోవచ్చు అన్నమాట. హైలైట్ ఉన్నాయి. సో అక్కడ కార్లు చూపెట్టినాయి కదా ఇంతకు ముందు. సో వీటి ప్రైజెస్ వచ్చేసి అయితే ఇక్కడ మొత్తం ఉన్నాయి. సో చూసారు కదా, ఇదైతే జెట్ స్కీ 15 మినిట్స్ కి వచ్చేసి 250 dirhams ఉంది. సో 30 మినిట్స్ కి వచ్చేసి 420. बनाना డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ. चन्ना मेरे या चन्ना मेरे या चन्ना मेरे या बेलिया ओ पिया चन्ना. कैसे लगा भाई? बहुत अच्छा भाई, फुल एंजॉय किया. इतना मजा आया गाइस. आप लोगों को मेरा मशवरा है, एक बार दुबई जरूर आए, आके इसको एंजॉय करें. बहुत बेहतरीन और बहुत सेफ सिटी है. यहाँ पर आप आएंगे, आप बहुत एंजॉय करेंगे. आप यहाँ के लोगों से मिलेंगे. हर दुनिया का हर बंदा, हर नेशनलिटी का बंदा आपको यहाँ पर मिलेगा. सिक्योर प्लेस है, बहुत सिक्योर प्लेस है और बहुत चीप प्राइस में यहाँ पर हर चीज आपको मिल जाती है अकॉर्डिंग टू दुबई. बहुत अच्छा यहाँ पे आदमी है ना, ये आदमी बहुत एंजॉय इन्वायरमेंट की करता है, मतलब क्या. సో గాయస్ ఇది వచ్చేసి అయితే మరీనా బీచ్ వ్యూ అన్నమాట. సో చూసారు కదా, జాయింట్ వీల్ అయితే మొత్తం లైటింగ్స్ హైలైట్ లుక్ ఉంటుంది నైట్ అయితే. మీరు ఎప్పుడు దుబాయ్ వచ్చిన నైట్ వ్యూ అయితే ఎంజాయ్ చేయకుండా పోకండి. ఇక్కడ కనిపించేది అయితే హిల్టన్ హోటల్ అన్నమాట. సో దుబాయ్లోనే అన్ని హోటల్స్లో వన్ ఆఫ్ ద 5 స్టార్ హోటల్ అన్నమాట ఇది. సో చూసారు కదా, బీచ్లోనే అయితే మంచిగా బోటింగ్ ఎంజాయ్ చేసుకుంటూ పోతుర్రు. అంటే అది ఫ్యామిలీ పర్పస్ బోట్ కావచ్చు నాకు తెలిసి అయితే, ఎందుకంటే మొత్తం ఫ్యామిలీసే ఉన్నాయి అలా. సో మీరు కూడా ఎప్పుడన్నా దుబాయ్ వచ్చినప్పుడు ఇదైతే బుక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇదైతే మొత్తం మరీనా బీచ్ వ్యూ అన్నమాట నైట్ టైంలో. సో నైట్ 11 అయినా ఇక్కడ జనాలు మాత్రం అట్లనే డేలా తిరిగినట్టే తిరుగుతుర్రు. సో మీరు ఎప్పుడైనా దుబాయ్ రావాలనుకుంటే మాత్రం మంచిగా వింటర్ సీజన్లోనే రండి, ఎందుకంటే సమ్మర్ సీజన్లో ఎండలు బాగుంటాయి కాబట్టి తిరగడానికి వీలు ఉండదు. సో మేమైతే కొంచెం మంచిగా ముచ్చట్లు పెట్టుకొని టైంపాస్ చేసి అయితే మళ్ళీ రిటర్న్ రూమ్కి వెళ్ళిపోయినాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పెట్టుకోండి గాయస్.